ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన వాగ్దానముగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి మార్కు సువార్త 6:22. నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము. నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము. ఈ మాట మరొకసారి బైబిల్ చదువుదాము. చూడండి, 6వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు హేరోదియా కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచను గనుక రాజు, నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. ఇది హేరోదియా కుమార్తెకు హేరోదు చేసినటువంటి వాగ్దానంగా కనబడవచ్చు. కానీ అక్కడ జరిగిన పొరపాటు అది చాలా విచిత్రమైన విషయం. ఎందుకంటే హేరోదియా కుమార్తె పేరు సొలోమే అని మార్కు రాయలేదు, కానీ యూదా చరిత్రకారుడైన జోసెఫన్ రాశాడు. చిన్నది అంటే తలితా కుమార్. ఇక్కడ ఒక మాట మనకు కనబడుద్ది. 22వ వచనంలో చూడొచ్చు. చూడండి, 22వ వచనంలో మనం అక్కడ ఈ నీ పంక్తిని కూర్చున్న వారు సంతోషపరిచింది ఎవరు? చిన్నది, హేరోదియా కుమార్తె, చిన్నదానితో చెప్పాను అని ఇక్కడ చూడగలుగుతున్నాం. అలా 28వ వచనం కూడా చూడగలుగుతాం. పల్లెంలో అతను తలపెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను, ఆ చిన్నది తన తల్లికి ఇచ్చాను. చిన్నది కాబట్టి జోసిఫన్ అనేటువంటి చరిత్రకారుడు ఈ మాట రాశాడు. ఆ పేరు సలోమే అని. ఇది మనము 5వ అధ్యాయము 41వ వచనంలో కూడా ఒక మాట మనం చూడగలుగుతాం. ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. చిన్నదానా లెమ్మని చెప్పుచున్నానని అర్థం. ఈమె 12 సంవత్సరాల అమ్మాయిని పిలువడ యేసుక్రీస్తు పిలిచిన పిలుపుని బట్టి మనం చూడగలుగుతున్నాం. 12 సంవత్సరాల అమ్మాయిని తలితాకుమి అని. అలాగనే హేరోదు పెట్టుకున్న ఒట్టు ఎస్తేరుకు అహష్వరోషు రాజు చెప్పిన మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఎస్తేరు పెట్టుకున్నటువంటి ఈ మాటలన్నీ కూడా ఎవరు మాట్లాడారంటే ఎస్తేరు రాజు అహష్వరోజు రాజు మాట్లాడినట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్తేరు గ్రంథంలో మనము ఈ మాటలు చూడవచ్చు. ఎస్తేరు గ్రంథంలో చూద్దాం. చూడండి, 5వ అధ్యాయము 3వ వచనం. ఎస్తేరు గ్రంథము 5:3. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించదని ఆమెతో చెప్పగా, ఈ మాటలు మనకి ఇక్కడ కనబడుతుంది. 6వ వచనంలో కూడా చూడవచ్చు. రాజు ద్రాక్షారస విందు కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? అది రాజ్యములు సగం మట్టుకైనను చేయబడునని చెప్పగా, రాజులు తమకు ఇష్టం వచ్చినట్టు తమ వాగ్దానాలు చేస్తూనే ఉన్నట్టు కనబడుతుంది. ఎస్తేరుకు కూడా అటువంటి వాగ్దానాలు చేశారు. 7వ అధ్యాయము 2వ వచనం. రాజు, ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యములు సగం మట్టుకునకైనను నీకు అనుగ్రహించదనని 2వ నాడు ద్రాక్షరస బిందులు ఎస్తేరుతో అనెను. ఈ విధంగా ఎస్తేరుతో వాగ్దానం చేశారు. ఈ మాటలు మనకు రాజుల కాలంలో కూడా కొన్ని విషయాల్లో ఇలాంటి మాటలు దొర్లుతూ ఉంటాయి. చూడండి, 1 రాజుల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. 13:8. దైవజనుడు రాజుతో ఇట్లనెను, నేను నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమును నేను అన్నపానలు పుచ్చుకొన వద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగిపోవద్దని యెహోవా వాక్కు చేత నాకు సెలవి అయినని రాజుతో అనెను. ఇక్కడ ఉన్నటువంటి ప్రవక్త, నువ్వు ఏమిచ్చినా, నీ రాజ్యంలో సగం ఇచ్చినా కూడా నేను మీ ఇంట అన్నపానం చేయనని చెప్పాడు. కాబట్టి దేవుని మాటలు, దేవుని వాగ్దానాలు ఎంతో గొప్పవి. అవి ఉన్నవన్నట్టుగానే నెరవేర్చబడతాయి. కాబట్టి ఇక్కడ మనకు ఎస్తేరు గ్రంథంలో చెప్పండి రీతిగానే ఇక్కడ యోహాను తలగొట్టించడానికి జరిగినటువంటి కార్యంలో కూడా మనము చూడగలుగుతున్నాము. కాబట్టి ఈ మాట ఎంత ధైర్యంగా పలికాడో, నీకు ఇష్టమైనది ఏదైనా నన్ను అడుగుము. నిజంగా ఇక్కడ ఈ మాటకు తగ్గట్టుగా మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టమైన వారముగా ఉండి, దేవుణ్ణి ఆనందపరిచే వారంగా ఉండి, దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉంటే ఆయన్ని మనం ఏది అడిగినా కూడా మనకి ఇష్టమైనది అని తప్పక మనకు కూడా
ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును చెప్పండి వాగ్దానము మన పట్ల నెరవేర్చబడుతుంది. అట్టి కృపతో దేవుడు మన నింపును గాక. మహిమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలం నాయన, నీకు ఇష్టమైనది ఏదైనా నన్ను అడుగుమని చెప్తున్నావు తండ్రి. అందుని బట్టి స్తోత్రాలు. మేము అడుగు వాటన్నిటిని పొంది ఉన్నాము, నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం. అట్టి గొప్ప యథార్థత, నిన్ను గణపరిచే, నిన్ను మాయంపరిచే మనసు మాకు దయచేయమని యేసు పేరట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.